ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం మనం ఎప్పుడు చదివినా కూడా ఇది మన విశ్వాసానికి ఒక మూలం. ఇది ఒక్కసారి చదివితే మనకి 3 మాటలు కూడా ఒకేలాగా అనిపించవచ్చు మనకి. కానీ దీన్ని లోతుగా మనం పరిశీలిస్తే యేసు ప్రభువారు ఎవరు అనే విషయాన్ని మనకి తెలుస్తుంది. ఆదిలో వాక్యం ఉండెను. ఆది అంటే మొదటి కాలం కాదు, ఇది సృష్టి జరిగే ముందు సమయాన్ని సూచిస్తుంది. అంటే ఈ వాక్యం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, వాక్యం అనేది ఒక వ్యక్తిత్వం కాదు. యేసు ప్రభువారు సృష్టికి ముందే ఉన్నాడు. అలాగే ఆయన ఎవరి సృష్టి కాదు, ఆయనే సృష్టికర్త. మనం జన్మించక ముందు, భూమి లేక ముందే ఆయన ఉన్నాడు. అంటే ఆయన శాశ్వతుడు. అలాగే ఈ వాక్యం దేవునితో ఉండెను. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని చూడొచ్చు. అంటే యేసు ప్రభువారు మరియు తండ్రి దేవుడు. క్రీస్తు అనేవారు దేవునితో కూడి ఉన్న, దేవునితో కలిసిపోయిన వ్యక్తి కాదు. ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వ్యక్తులు అయిన ఒకే దేవుడు. ఈ ప్రకారం క్రీస్తు దేవునితో ఉండి ఆయనతో సన్నిహిత సంబంధంలో ఉండేవాడు. ఆ వాక్యమే దేవుడు. అంటే ఈ వాక్యం సాధారణ ఒక మనిషి గురించి కాదు. ఈ వాక్యం చెప్పేది ఏమిటంటే, వాక్యమే దేవుడు. అంటే యేసుక్రీస్తే స్వయంగా దేవుడు. ఆయన మనల్ని రక్షించడానికి మానవ రూపం ధరించాడు. కానీ ఆయన స్వభావం దేవుడిది ఏంటి అంటే, శక్తి, నీతి, ప్రేమ, పరిశుద్ధ అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. దేవుడు మనకు తెలియజేసే మార్గం ఏంటి అంటే వాక్యం. అలాగే దేవుడు తన మనసును, తన ప్రేమను, తన తీర్పును యేసు ప్రభువులో మనకి చూపించాడు. ఎందుకంటే ఆయనే తండ్రిని ప్రకటించిన వాడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ మాట, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే శాశ్వత దేవుడు. ఆయన మనతో సంబంధం కోసం మానవ రూపం తీసుకున్నాడు. ఆయనే వాక్యమే జీవితం. ఈ వాక్యాన్ని చదవడం అంటే దేవునితో మాట్లాడడం.